కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డు సృష్టించారు. వరుసగా 7 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా చరిత్ర నెలకొల్పారు. ఇప్పటివరకు మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ మాత్రమే వరుసగా 6 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆ రికార్డును నిర్మలా సీతారామన్ బ్రేక్ చేశారు. అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగాను ఆమె రికార్డు సృష్టించారు. సీతారామన్ ఆర్థిక మంత్రిగా 2019 జూలైలో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి వరుసగా 6 సార్లు సంపూర్ణ బడ్జెట్, మరో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక పార్లమెంట్లో ఆమె చేసే ప్రసంగాలే కాదు, సందర్భానుసారంగా ఆమె ధరించే వస్త్రాలు కూడా ప్రత్యేకతను చాటుకుంటాయి. బడ్జెట్ కు ఆమె కట్టుకునే చీర దేనికదే ప్రత్యేకత. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెబుతాయి. నిర్మలమ్మకు చేనేత చీరలంటే మక్కువ ఎక్కువ. చేనేత చీరలో అతి సాధారణ మహిళగా కనిపిస్తారు. 2019 నుంచి ఆర్థిక మంత్రిగా నిర్మలా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఆనాటి నుంచి ఆమె ధరించిన చీరల ప్రత్యేకత దేనికి నిదర్శనమో తెలుసుకుందాం. బడ్జెట్ సందర్భంగా గంభీరత, స్తబ్దతకు చిహ్నంగా నిలిచే ముదురు గులాబీ రంగు చీరను కట్టుకున్నారు. 2020 బడ్జెట్ వేళ ఉత్సాహం, శక్తికి చిహ్నంగా నిలిచే పసుపు రంగు చీరను కట్టుకున్నారు. 2021లో శక్తి, సంకల్పానికి నిదర్శనమైన ఎరుపు రంగు చీరపై మక్కువ చూపారు. 2022 సాధారణ బడ్జెట్ సందర్భంగా గోధుమ రంగు చీరలో మెరిశారు. ఈ రంగు భద్రతకు నిదర్శనంగా భావిస్తారు. 2023లో నిర్మలా సీతారామన్ ముదురు ఎరుపు, నలుపు రంగులతో కూడిన చీరను ధరించారు. ఈ రెండు రంగుల మిశ్రమం కూడా ధైర్యం, శక్తిగా భావిస్తారు. 2024 మధ్యంతర బడ్జెట్ సందర్భంగా నీలం రంగు చీరలో కనిపించారు. నీలం రంగు డైనమిక్, జీవితానికి ఉల్లాసాన్ని ఇచ్చే శక్తిగా భావిస్తారు. ఈ కలర్ను రామా బ్లూ అని పిలుస్తారు. అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్టకు ప్రతీకగా ఆమె చీరను ధరించారు. ఎప్పటిలాగానే ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సీతారామన్ కొత్త లోక్సభ భవనంలోకి అడుగుపెట్టగానే అందరి చూపు ఆమెపైనే నిలిచింది. మెజెంటా బోర్డర్తో తెలుపు రంగు శారీపై బంగారు మోటిఫ్లతో కలగలిపిన చీరలో నిర్మలమ్మ ఎంతో ప్రశాంతంగా కనిపించారు. గోల్డెన్ బ్యాంగిల్స్, చైన్, చిన్న చెవిపోగులను ధరించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన కాంతా ఎంబ్రాయిడరీతో తయారు చేసిన టసర్ సిల్క్ శారీ ఇది. దాని ప్రత్యేకమైన ఆకృతి, బంగారు మెరుపుతో ఎంతో హుందాగా కనిపించారు. ఇది సాంప్రదాయ హస్తకళ, ప్రాంతీయ కళాత్మకత రెండింటినీ హైలైట్ చేసింది. ఈసారి నిర్మలమ్మ 1 గంట 22 నిమిషాలు ప్రసంగించారు. 2020లో ఆమె 2 గంటల 40 నిమిషాలు ప్రసంగించారు. ఆమె చేసిన బడ్జెట్ ప్రసంగాలలో ఇదే సుదీర్ఘ ప్రసంగమని చెప్పవచ్చు. ఈసారి నిర్మలమ్మ 2 పేజీలు మిగిలి ఉండగానే ఆమె తన స్పీచ్ ముగించారు.